డబ్బులు తీసుకుంటే ఈ కొంచెం ఇసుట యాచారం దాటితే నాగార్జున సాగర్ రోడ్లైనా యువతల కడతాల ఆమన్గాలు దాటితే ఇక్కడైనా మంచి భూములు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడో ఇప్పుడు అడుగుతుంటే తెలిసిన వాళ్ళు ఏమయ్యా భూమి ధర ఎట్లుందని, ఏమన్నా 5 ఎకరాలు కొనుక్కున్నా ఫ్యూచర్ సిటీ దగ్గర నేను అడిగితే 6 నెలల కింద 3 కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 కోట్లు చెప్తారు. అంటే ఇక జీవితంలో ఆయనలో 3 కోట్లు అయినప్పుడు ఎక్కువ అనుకున్నాను, ఇప్పుడు 6 అయింది. ఇంకా కొనుక్కునే మా స్థాయి దాటిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మాకు ఫ్యూచర్ సిటీలో భూమి లేదనుకునే పరిస్థితి వచ్చేది. అందుకే ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చి ఈరోజు తీసుకొని అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపు లేదన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈ నుండి చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర వేసిన. ఏమై జగన్ నడిచిన పాదయాత్రలు వచ్చినావు కదా, కాబట్టి చాలా మంది ఏం పాండు నాకు బాగున్నావా కూర్చోబెట్టిన, కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా పేరు